20 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ చేశారంట. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పట్టా చేస్తని కొంత డబ్బు డిమాండ్ చేశారంట. ఆ డబ్బు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అతనికి ఇక్కడ జాగలేదనేది వాపోతున్నారు. అది ఎక్కడో కాదు, నల్గొండ జిల్లాలోని నెకరికల్ మండల పరిధిలోని తాటికల్ గ్రామం చెందిన నీలం సైదులు ప్రస్తుతం మన ముందున్నాడు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు నీలం సైదులు, మాది తాటికల్ గ్రామం. నేను స్థానికంగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ఇచ్చి ఉంటే దీంట్లో నేను ఇల్లు వేసుకొని ఉంటిని. అయితే మన టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ పట్టాలు ఇప్పిస్తా అని ఇల్లు అడ్డ వచ్చిందని ఆయన కుల్లగొట్టి మళ్ళీ ఇవ్వకుండా వేరే ఇతరులకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటే నాకు 2 లక్షలు నన్ను అడిగితే నేను ఇవ్వలేకపోయినా. బంటురవి అడిగినాడు, మల్లె లక్ష్మయ్య అడిగినారు. తర్వాత ఇప్పుడు ఇంకొక ఆయన శనగోని సుధాకర్ అని ఇప్పుడు ఆయన ఓటాకు ఇది అమ్ముకుంటానికి ప్రయత్నిస్తున్నాడు. మా పొలగోని లింగయ్య బిడ్డ సరితకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది నేను స్థానికంగా ఉంటూ ఈ ఇల్లు 30-40 వేల రూపాయలు నేను పెట్టి రేకులు ఇల్లు వేసుకుంటే కూల్చిండు. ఇదంతా అదే డోజర్ కింద, ఇదంతా డోజర్లు పెట్టి అక్రమంగా ఇది రియల్ ఎస్టేట్ కింద మార్చినారు. ఈ ప్లాట్లన్నీ మార్చి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిరుపేదలకు లేకుండా అసలే ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ బాగా స్థిరాస్తులు ఉండి ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళకే మళ్ళీ కొనుక్కోవడం ఇదే జరుగుతున్నది. వాళ్ళకి ఎవరైతే బాగా ఇచ్చి లక్షలు ఇస్తుంటే మళ్ళీ అది తీసుకొని వాళ్ళు మళ్ళీ బినామీగా పెట్టి అమ్ముకోవడం జరుగుతున్నది. ఇదంతా కుల్లగొట్టిన 40-50 రూపాయలు నా మట్టిపాలు చేసినారు. నా 3 పిల్లల్ని రోడ్డు పాలు చేసినారు. మమ్మల్ని నిత్యం ఏడిపిస్తున్నారు. మమ్మల్ని ఏడిపించని రోజు లేదు. మేము నిద్రపోకుండా ఈ బాధలతోనే మేము ఇంత కుంగిపోతున్నాం. మేము అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు నేను నిత్యంగా ఇట్లానే ఉంటుంది అనుకున్నా, ఇట్లా కూలుస్తారు అనుకోలేదు. ఒకడేమో గొడ్ల సావిడి కానీ ప్రయత్నించినాడు, అది అయిపోయింది. ఇప్పుడు తీసి ఇంకా ఎవరికో ఇద్దామని మొత్తం సాటుగానే తీసుకుపోయి పట్టాలు ఇప్పియడం, పేర్లు రాపియడం. ఇది గ్రామ పంచాయతీలో బహిరంగంగా ఇవ్వాలి. ఇది బహిరంగంగా గ్రామ పంచాయతీ లేదా బొడ్రాయి దగ్గరన గ్రామ పంచాయతీలో గ్రామ సభలో పెట్టి ఇవ్వాలి. ఈ సాటుగా తీసుకుపోయి ఎవరు లక్ష ఇస్తే లేకపోతే ఎవరు ఇస్తే వాళ్ళకి పేరు రాయడం, అది ఎవరిని అడిగిచ్చిండు? ఇది గ్రామ సభలో ఇచ్చిండా, బహిరంగంగా ఇచ్చిండా, మీడియా ముందు ఇచ్చిండా, ఎవరిని చెప్పించిండు? నేను ప్రతి ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, కలెక్టర్కి అందరినీ కలిసి నా వేడుకున్నా. నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు నా బాధలు. నా పిల్లం పిల్లలు నేను ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం. ఎన్ని రోజులు నేను కిరాయిల ఇళ్ళలో ఉండను, వేసుకున్న ఇల్లు కూల్చి ఇట్లా నేను మనతో చస్తున్నా. మా పిల్లం గోడు ఏడుస్తున్నది, నా పిల్లలు ఏడుస్తున్నారు. మా ఉసురు ఎన్నాళ్ళు పంచుకుంటారు మీరు? ఇట్లా నేను నా ఇల్లు నా స్థలం నాకు కావాలి. నాకు ఇంద్రమ్మ ఇల్లు కట్టియాలి. ఇందులో నేను అర్హుణ్ణి. కాకపోతే నేను ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ చూపిస్తే ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతి ప్రూఫ్ ఉంది. నా పిల్లలు ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని ఇంటర్ 10th చదువుతున్నారు, హై స్కూల్లో తాటికల్ గ్రామంలో చదువుతున్నారు. కాకపోతే మళ్ళీ ఒకసారి విచారణ చేసుకోండి అందరూ. ఇది నేనేమన్నా అబద్ధం ఆడితే అడగండి, నన్ను నిలదీయండి, చట్ట ప్రకారం చర్య తీసుకోండి నా మీద. నేనేమన్నా ఇందులో ఏదైనా చిన్న తప్పు, నాకు నా స్థలం, నా పూర్వ స్థలం నాది, నీకు ఇప్పుడు నిలబడ్డది, నా కుల్లగొట్టి నా జాగా నాకే కావాలి. నాకు ఇందులో ఇల్లు పెట్టియాలి. ఇందులో ఇప్పుడు 50,000 రూపాయలు రేకులు ఇవన్నీ పడగొట్టిండు ఆ పుణ్యాత్ముడు పడగొట్టి అమ్ముకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ చేసిరు. ఎవరికి ఉన్నోళ్ళకి ఇచ్చినారు ఇది. నా పేరు వసంత, కాన్ వసంత. మేము ఈ కాలనీలో ఇండ్లు ఇచ్చినప్పుడు, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలననే మాకు అందరికి ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ అబ్బాయికి కూడా ఇల్లు జాగిచ్చిండ్రు. జాగిచ్చిన తర్వాత మేమందరం ఇండ్లు వేసుకున్నాము. ఆ అబ్బాయి కడీలిగినగా బాతుకొని ఈ స్థలంలో నాది అని వాడు గుర్తింపుకు వేసుకున్న తర్వాత ఎవరెవరో వచ్చి అదే మాకు బర్ల కొట్టం కావాలి, నీదేంద్ర ఈడ అని అది కూలగొట్టిండ్రు. అవంది ఇల్లు వాడ తిరిగి కిరాయికున్నాడు. ఇల్లు వేసుకుందామంటే వేసుకొనియలేదు. మళ్ళా వెనక సీరి మళ్ళా అదే తెలంగాణ ఇది ఇది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళా ఇదే ఇండ్లు పంచిన ఇండ్లు మళ్ళా పంచి వాళ్ళు అమ్ముకున్న దాంట్లో ఈ స్థలం మిగిలింది సార్. ఈ స్థలం మిగిలిన తర్వాత ఇదైతే ఖాళీగానే ఉంది, ఇదొక ప్లాట్ ఉంది అన్నాక వెనక సీరి మరి గీవెవరో గీవని తీసుకొచ్చి అది ఆవేదని పెట్టిండ్రు. వీంది వదిలిపెట్టిండ్రు, ఆవేదని పెట్టిండ్రు.
ఇంకంతే. ఇక అది అప్పటి నుంచి వీళ్ళని వాళ్ళని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు అందరి కాళ్ళు పట్టుకున్నా ఎవడు ఆమెదే కదా ఆమెదే కదా అని అంటారు. ఇప్పుడు వచ్చి ఏడెనకలు వచ్చి నాది అని నాకు ఇచ్చిండ్రు అని అదరగొడుతుండే. ఆ పిల్లగాడు రాయేసుకుంటే రాయి తీసేసిండ్రు. పొలగని లింగయ్య తడకల లింగయ్య ఆయన చెప్పిండు. ఆయన వచ్చి వాళ్ళు వాళ్ళ రాళ్ళు తీసేసిండ్రు. ఆ పిల్లగాని రాళ్ళు తీసేసిండ్రు. ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ల సంధి ఆ నలుగురు పిల్లలు వేసుకొని ఏ ఇంట్లో ఉందామన్నా ఎవరు ఉండనియలేదు సారు. ఆ పిల్లగాడు బతాడంటే ఈడ నువ్వు గుడిసేసుకొని లేదు. ఈ అదే ఇంద్రమ్మ పాలన ఉన్నప్పుడే మాకు ఇండ్లు పంచితే ఆ జాగలు అమ్ముకొని ఉన్నోనికే ఇచ్చిండ్రు కానీ లేనోనికి ఇవ్వలేదు సారు. ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని ఇచ్చిరట. ఎవరికి ఇవ్వలేదు. పేదోడు ఎవడో ఈడ సెలెక్ట్ చేసి ఇచ్చినోడు ఎవడు లేడు సెలెక్ట్ చేయలేదు. ఇండ్ల లెక్క భూములు ఉన్నాయా ఇండ్లు ఉన్నాయా అని అడిగేటందుకు సార్ వచ్చిండు. సర్వేకి వచ్చినప్పుడు కూడా అన్ని ఆయన సర్వే చేస్తే కూడా అన్నారు కదా, నువ్వేందిరా నువ్వు ఉన్నట్టు ఎందుకు చెప్పాలి, నీకు చేత కాదు, నడిచేటందుకు కూడా చేత కాదు అని ఆ సార్ని కూడా కోపం చేసి ఆ సార్ని కూడా తీసేసింది సారు. కానీ ఆ పిల్లగాడు 20 ఏళ్ల కింద వచ్చి నలుగురు పిల్లల్ని వేసుకొని ఇల్లు తిరిగినా కూడా ఆ పిల్లగానికి ఇవ్వలేదు. మనం పేదోళ్ళ కోసమే కదా ఈ జాగలు ఇచ్చింది. నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఇగో గీనికి ఎక్కడో ఉన్న ఎరకలోని పిలిపించి గీనికి ఇస్తీవి 70 గజాలు ఇస్తే వాడు అమ్ముకొని పోయిండు. గాడ ఎవడో కాలువ కట్టిన 70,000కు అదే కొని ఎవరు ఈ పెంటమ్మ కొడుకు మనవానికి వానికి ఇచ్చిండ్రు. వానికి ఇస్తే వాడు అమ్ముకొని పాయే. ఒకటి అదే నల్గొండలో ఉంటాడు పెద్ద బంగ్లా కట్టిండు సార్. వానికి ఇస్తే మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. టిఆర్ఎస్ పాలన అప్పుడు ఇచ్చిందో ఇంద్రమ్మ కాంగ్రెస్ పాలనలో ఇచ్చిండ్రు. ఈ జాగా అదే కాంగ్రెసే కొన్నది. ఇక ఇప్పుడు ఇది చెప్తున్నాను నేను. అంటే ఇక వాళ్ళు అందరూ పగ పెట్టుకొని నన్ను ఏం చేసినా ఏం లేదు. ఏం చేస్తారు మాకు ఇంతకంటే ఎక్కువ మాకు ఆ ఇల్లు లేదు ఆకిల్లు లేదు. ఓకే, బాధితుడు నీలం సైదులు చెప్తున్న ప్రకారం 20 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదే నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇళ్ల పట్టాలు చేస్తానని నా దగ్గర తాటికల్లు కార్యకర్తలు 2 లక్షలు డిమాండ్ చేశారు. అది ఇవ్వకపోవడంతో 50,000 రూపాయలతో నేను నిర్మించుకున్న రేకుల షెడ్డును కూలగొట్టి ఇక్కడ నీకు ఇల్లు లేదు జాగా లేదని దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చి వేరే వాళ్ళకి అమ్ముతూ కొనుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓని అదేవిధంగా కలెక్టర్కి దీంతో పాటు ఎమ్మెల్యే గిట నేను నా యొక్క గోసుని వినిపించిన అని చెప్పారు. అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లులే ఇవ్వాలి. దీనిపైన ఎటువంటి అబద్ధ ప్రచారం ఉన్నా చట్టపరమైన నా చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ ప్రభుత్వం నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా వేడుకున్నారు.